హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు నా గెటప్ చూస్తే అర్థమైపోయినట్టుంది కదా. ఎస్, కార్తీక మాసం గెటప్ అనమాట. ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా మీకు పూజల్లో అండ్ శివుడి భక్తురాల్ని కాబట్టి ఎక్కువగా ఆ ధ్యానంలో ఉంటాం మేము, అపార్ట్ ఫ్రమ్ మై షూటింగ్స్. సో ఈరోజు దాంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ నా వ్లాగ్స్లో మీరు చూస్తున్నారు, కార్తీక మాసంలో నేను వైభవ లక్ష్మి వ్రతం చేస్తాను. అండ్ ఈ ఇయర్ కూడా వైభవ లక్ష్మి వ్రతం ఈరోజు చేస్తున్నాను అనమాట, కార్తీక శుక్రవారం రోజు. అండ్ దాంతోపాటు మా శర్మ గారు ఈరోజు చేయడానికి వచ్చారు. హాయ్ అండి. సో నా వ్లాగ్స్లో చూస్తున్నారు, మా ఇంట్లో పూజలు అంటే అన్ని శర్మ గారే చేస్తారు, మా అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట. సో మా నైబర్ కమ్ మా అందరికీ గైడెన్స్ ఆయనే. అండ్ ఈరోజు శర్మ గారు మాకు రుద్రాభిషేకం చేయిస్తున్నారు మాతో. దాని గురించి డీటెయిల్స్ ఆయనే చెప్తారు, దాని విశిష్టత డీటెయిల్స్ అన్నీ కూడా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రీకాంతో వాతులో యస్య జననీ సర్వమంగళాః జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. ఇవాళ కార్తీక మాసం సందర్భంగా శుక్రవారము అద్భుతంగా మహాస్వామి శ్రీ పరమేశ్వరుడి యొక్క ఏక రుద్రాభిషేకము ఇవాళ నవీన గారి స్వగృహం నందు సంకల్పం చేస్తున్నారు. దానికి మాకు హరిద్వారం నుంచి, కాశీ నుంచి తెచ్చినటువంటి శివలింగాలతో స్వామివారి అభిషేకము, విశేషంగా సుగంధ ద్రవ్యాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంకల్పం చేసి ఉన్నారు. తదనంతరము శుక్రవారం సందర్భంగా, కార్తీక మాస శుక్రవారం సందర్భంగా వైభవ లక్ష్మీ వ్రతాన్ని కూడా చేయాలని యజమానులు సంకల్పం చేసి ఉన్నారు. ఈ సంకల్పం ప్రకారం ఇవాళ స్వామివారికి రుద్రాభిషేకము, అమ్మవారికి వైభవ లక్ష్మీ వ్రతం చేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను 11 రుద్రాలతో మహారుద్రాభిషేకాన్ని చేయిస్తున్నాను మా ఇంట్లోనే. ఇది మామూలుగా ఒక కాలనీలో, ఒక అపార్ట్మెంట్లో కూడా చేయిస్తారు. నేను ఈరోజు మా ఇంట్లో చేస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను చేయించాలని. ఫైనల్గా ఈరోజు కుదిరింది ఆ శివుని ఆశీస్సులతో. ఇది చేయించడం వల్ల ఈ 11 రుద్రాలు చదువుతారు కాబట్టి ఇది ఒక 2 గంటల ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో ఆ మంత్రాలకి ఉండే ఆ పవర్, ఆ పాజిటివ్ ఆరా అనేది మనకు వస్తుంది. అండ్ చాలా పవర్ఫుల్ మన మంత్రాలన్నీ మీ అందరికీ తెలిసిందే. అలాగే శివయ్య ఆశీస్సులు, అలాగే మనకి ఏమైనా నెగిటివిటీస్ ఉన్నా పోతాయి. మన ఆరోగ్యం పరంగానైనా, మన వెల్త్కైనా అన్నిటికీ కూడా చాలా మంచిదండి. చాలా పవర్ఫుల్ అన్నమాట ఇది. అండ్ ఈ పూజ శివుడికి కాబట్టి శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, శివుడికి ఇష్టమైన పువ్వులు, శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం, మనకి పంచామృతాలు కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, చెరుకు రసం, ద్రాక్ష పళ్ళ రసం, కొబ్బరి నీళ్ళు, ఇలా మనకి నచ్చినవన్నీ కూడా కలిపి మనం అభిషేకంలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా విభూది, గంగాజలం, పచ్చకర్పూరం, నవధాన్యాలు, నల్ల నువ్వులు ఇవి ముఖ్యమండి ఇందులో. అలాగే బిల్వపత్రాలు. నేనైతే 20 కొబ్బరికాయలు తెప్పించాను ఈ పూజకి, అలాగే వైభవ లక్ష్మి వ్రతానికి కూడా కలిసి. అండ్ మీకు ఒకవేళ లిస్ట్ కావాలంటే నేను ఇక్కడ లిస్ట్ కూడా పెట్టేస్తున్నాను. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అద్భుతకర్పూరం నీరాజనం నీరాజనానంతరం శుద్ధాచమని సురపామి. హర పార్వదేవతే. హర 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 మహాదేవ శంభో శంకర. అధోయ సత్వానంతేభ్యో కర్ణమహాప్రపంచతను శోభయోరాట్న్యో జాం యాచిత హస్తైవ ప్రాత భగవవ. అలాగే తెల్ల జిల్లేడు పూలు, ఎర్ర గన్నేరు పూలు శివునికి చాలా ఇష్టం కదా, అవి ప్రత్యేకం. నమః శివాయ.
పర్టికులర్గా ఫలానా రోజే చేయాలి అని ఏం లేదు కాబట్టి మీ సంకల్పంతో మీకు ఇష్టం వచ్చినప్పుడు నేనైతే నాకు కుదిరినప్పుడు చేయించాను. కార్తీక శుక్రవారం రోజు వైభవలక్ష్మి వ్రతానికి కూడా బాగుంటుందని. అండ్ మీకు కూడా ఒకవేళ చేయించాలి అనుకుంటే మీకు నచ్చిన రోజు ఒక మంచి రోజు చూసి మీ పంతుల్ని అడిగి చేయించుకోవచ్చు. శంకరాయ శుద్ధాయ నీలకంఠాయ ధీమహి భక్తవాంఛితదాతారం నమః కైలాసవాసినే. ఆయనే దేవరాయనే గురువారం దుర్గాలక్ష్మి నమః సద్గుణదేవాయ త్రిపురాంతకాయ నమో నమః భవభయహర కరుణాకరాయ అనంతాయ నమో నమః. నమః కరాళవదనాయ కాలసంహారకారిణే భక్తరక్షమూలేనాథ త్రినేత్రాయ నమో నమః. నమః గౌరాంగ అర్ధాంగాయ గంగాధరాయ నమో నమః. నమః పార్వతీ శంభవే నమః ధ్యాన స్వరూపిణే. ఓం శాంతి. సో ఇప్పుడే రుద్రాభిషేకం చాలా 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 బాగా జరిగింది, మీరు చూస్తుంటారు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ రుద్రాభిషేకం ఎలా చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇదే వ్లాగ్లో కంప్లీట్గా పెట్టాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ డౌట్స్కి అన్నిటికీ రిప్లై ఇస్తాను. మా శర్మ గారిని అడిగి మరీ ఇస్తాను మీకు రిప్లైస్, ఏం డౌట్స్ ఉన్నా కూడా. అండ్ మేము ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతానికి వెళ్తున్నాము. దానికంటే ముందు లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు కంప్లీట్ హోమ్ మేడ్ లంచ్ అనమాట. నేను లంచ్ ఏంటో చూపిస్తాను. ఈరోజు అన్నీ కూడా హోమ్ మేడ్ అండి. ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటంటే మా మమ్మీ అండ్ మా అక్క ఇద్దరు కలిసి వండారనమాట. నేను పూజ దగ్గర ఉన్నాను, యాజ్ యూజువల్గా తిట్టుకోకండి, వాళ్ళు లేకపోతే నేనే వండాల్సి వచ్చేది. అండ్ ఇదిగోండి మా మమ్మీ చేసిన స్వీట్ పొంగల్ మహానైవేద్యానికి, అండ్ హాట్ పొంగల్ ఇది కూడా మహానైవేద్యానికి. పచ్చి పులుసు, ఇది మా అక్క వండిన వంకాయ ఆలుగడ్డ కర్రీ. ఇది తీయపప్పు, తీయపప్పులో కాంబినేషన్ ఆవకాయ పచ్చడి అండ్ నెయ్యి. అది కాకుండా ఉలవచారు, మా ఆల్ టైమ్ ఫేవరెట్. ఉలవచారులోకి క్రీము, ఇదొక్కటి మాత్రమే తెప్పించాను. అండ్ బెండకాయ ఫ్రై, ఇంకా వైట్ రైస్ అనేది కామన్ కాబట్టి చూపించలేదు, పెరుగు అనేది కామన్ కాబట్టి. ఇదన్నమాట ఈరోజు మా లంచ్ స్పెషల్స్. సో గెస్ట్ కూడా వచ్చారు ఇప్పుడే. వెల్కమ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? సారీ, ఇప్పుడు నన్ను అవమానిస్తున్నారు. ఓ షట్, లంచ్ టైంకి వచ్చావు, పూజకి రాకుండా. ఈ అవమానానికన్నా నువ్వు ఇంకొక 2 ఎక్కువ తినాలి. నా చీర చాలా బాగుందని ఇప్పుడే కాంప్లిమెంట్ ఇచ్చారు, నగకు మాత్రం ఇవ్వట్లేరబ్బా. బాగున్నది, సూపర్.
నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగమున చిరునగవుల పరిపాలించే జనని అనయమున మము కనికరమున కాపాడే జనని జగముల చిరునగవున పరిపాలించే జనని అనయమున మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై. నేను ప్రతి కార్తీక మాసంలో వైభవలక్ష్మి వ్రతాన్ని చేస్తాను. ఇంకా అది మీ ఇష్టం, మీ సంకల్పాన్ని బట్టి 3 వారాలు, 5 వారాలు, 6 వారాలు, ఇలా మీకు నచ్చినన్ని వారాలు మీరు ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. శుక్రవారాలు మీ ఉద్యాపన రోజు మాత్రం ఇలా కొంచెం గ్రాండ్గా ముత్తైదువుల్ని పిలిచి సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు అనుకున్నాను, నాకు ఈ రోజు కుదిరిందని, కార్తీక శుక్రవారం రోజు ఈరోజు జరిపించాను. ముఖ్యంగా పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి, అందులో కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ప్రతి సంవత్సరం కూడా 108 కలువ పూలు, అలాగే 9 రకాల పువ్వులు అన్నీ కలిపి అమ్మవారికి సమర్పిస్తానన్నమాట ఈరోజు. సో ఈరోజు కూడా అలాగే చేశాను. ఈరోజు మా ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదు మాత్రమే కదండి, పూజలో కూడా కూర్చున్నారు, కరుణించారు. అండ్ ఆంటీ మీరు పాట అయితే అదరగొట్టేశారు. ఇస్తున్నమ్మ వైనం, ఇస్తున్నమ్మ వైనం. అయ్యో ఈరోజు మహాలక్ష్ములు రా మీరు ఇవాళ. పర్లేదు, నేను వయసు ఎక్కువ అని చెప్పి గుర్తు చేస్తుంది ఈరోజు నా యొక్క నీలిమ. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న టాస్క్ ఏంటంటే శివుడి ఆకారంలో ఫ్లవర్తో డిజైన్ చేసి ఇక్కడ దీపాలు పెట్టబోతున్నాం అన్నమాట, కార్తీక దీపాలు. బంకమట్టితో శివలింగాలు అన్నమాట. మామూలుగా సహస్రలింగార్చన చేసినప్పుడు ఇలాగా 1000 లింగాలు చేస్తారట. ఈరోజు మేము అంత చేయలేకపోయాం, నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ మాత్రం మా అక్క చేసిన పుట్టమన్ను లింగాలు ఫస్ట్ ఇవి పెట్టేసి.
మీరు ఒక మట్టితో, అవును. దాన్ని మేము బంకమట్టి అంటాం. అవును, నేను కూడా బంకమట్టి అనే ఫస్ట్ ఇచ్చా వీడియోలో. ఆంటీ దాన్ని అలా అనొద్దన్నారు, అదేంటి ఒక్కసారి క్లారిటీ ప్లీజ్. యాక్చువల్లీ ఇది పుట్టమన్ను, ఇది మనకు నర్సరీస్లో దొరుకుతుంది మంచి క్వాలిటీ కావాలంటే. బట్ మేము వెళ్ళింది అర్ధరాత్రి కాబట్టి పూజా స్టోర్లో కొనుక్కొని వచ్చాను. అవునా, ఇందాక పుట్టమన్నాడు, ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు ఆంటీ. అది వెళ్ళి పుట్ట దగ్గర నుంచి మట్టి తీసుకొని వస్తారు. యాక్చువల్లీ దీనికి ఒక కష్టం ఉంది. ఎవరో ఒకరు చెప్తారు. బాగా మ్యారేజ్లకి అట్లా ముందు గట్ట అలుగుతారు కదా, అవును, marriage గట్టు. అవును. ఆ గట్ట అలగడానికి బాజాతోటి వెళ్ళి పుట్టమన్ను గంపలో పట్టుకొని వస్తారు. పుట్ట దగ్గర ఉన్నటువంటి మనం తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఈవెన్ శివునికి చేయడానికి కూడా అలా తీసుకొని వస్తారు. ఇలా మనం దేవుళ్ళని కష్టం. నందీశ్వరుని అంటే మనం తెచ్చిన తర్వాత శివలింగాలు ప్రాసెస్ చేయడానికి కూడా ఆ మన్ను తెచ్చి ఉపయోగిస్తారు. మన తెచ్చిన ప్రాసెస్ కూడా చెప్పుకుంటున్నా. అవును, జల్లెడ ఎలా బట్టి తీసుకొచ్చారా? యాక్చువల్లీ ఇది వచ్చేసి పూజా స్టోర్లో నుంచి తెచ్చా. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి మామూలుగా పుట్టమన్నులు ఇలాంటి కార్తీక మాసంలో. అంటే కంపల్సరీ అది లింగం చెయ్యాలా మన్నుతోని? మనలాగా సహస్ర లింగార్చన చేసినప్పుడు ఈ పుట్టమన్నుతోనే 1000 శివలింగాలు చేస్తారు. ఓకే ఓకే ఓకే, దీని గురించి నాలెడ్జ్ లేక పౌడర్ లా ఉంటది, దాన్ని జల్లెడ పట్టి వాటర్ పోసి నానబెట్టి ఒక అరగంట అది కొంచెం ముద్దలాగా అయిన తర్వాత జిగొచ్చిన తర్వాత షేప్ చేయాలి. కార్తీక మాసంలో ఒక్కటి చేసుకున్నా చాలు కదా. అలా మన ఇష్టంతో. అందుకే మన ఇష్టం. ఉసిరి దీపాలు పెడతారు కార్తీక మాసంలో, నెయ్యి దీపాలు, ఇలా నూనె దీపాలు పెడతారు, శివుణ్ణి చేసుకుంటారు. అండ్ అక్కడ 1,00,000 ఒత్తులు పెట్టాను. 1,00,000 ఒత్తులు లేదా 365 ఒత్తులు 1 yearకి సంబంధించింది అన్ని చాలా చేసుకుంటారు. మటుకు రీల్స్ లో వాటిలో ప్రాపర్ గా ఏంటంటే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది, అవును. ముందుగా తెలియదు ఏం చేయాలి ఎలాగా అనేది. సో దాని గురించి క్లారిటీ అడిగాను అంతే. సో ఇలా అందరు లేడీస్ కలిసి మామూలుగా గుళ్ళల్లో చూస్తుంటాం ఇలా పెట్టుకోవడం. అవును. బట్ మేము ఏంటంటే గుళ్ళ కొంచెం తక్కువగానే వెళ్తాను, బిజీ షెడ్యూల్స్ వల్ల దాంట్లో. అందుకే మేము అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక 7-8 సార్లు ఇంట్లోనే గుడి చేసేసుకుంటాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. नमः शिवाय। शिव शंकराय शुद्धाय नीलकंठाय धीमहि भक्तवांछितदातारं नमः कैलासवासिने। नमः सद्गुणदेवाय त्रिपुरान्तकाय नमो नमः भवभयहर करुणाकराय अनन्ताय नमो नमः। శంభో శంకర. ఓం నమః శివాయ. 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 అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఏంటట పెట్టేసిన అందరికి ఆమెకు వాళ్ళ ఆడియన్స్ కదా ఎక్సైట్మెంట్ ఎక్కువ. ಮನೆಗೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಸಿರಿಯೇ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿಯೇ ಬಾರೆ ಬಾರೆ ಕರವೀರ ನಿವಾಸಿನಿ ಬಾರಿ ಬಾರಿಗೂ ಶುಭ ತೋರು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಾರೆ ಭಾಗ್ಯದ ನಿಧಿ.
సేవించగండి శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరములిచ్చింది సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి శక్తియుక్తులను సగు పార్వతీ మూర్తి సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి శక్తియుక్తులను సగు పార్వతీ మూర్తి అష్ట సంపదలు సగు శ్రీ సతీ మూర్తి 5 లేదా 9 మంది మీకు వీలైనంత మంది ముత్తైదుల్ని ఈరోజు వైభవలక్ష్మి వ్రతం తర్వాత వాళ్ళకి పసుపు బొట్టు ఇవ్వాలి, వాళ్ళకి భోజనం అలా పలహారం లాంటిది పెట్టాలి. అలాగే ముఖ్యంగా వైభవలక్ష్మి వ్రత పుస్తకం వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఈరోజు. అది మెయిన్ వైభవలక్ష్మి వ్రతానికి. కమల పువ్వు ఇచ్చిన ఫస్ట్ ఫ్రెండ్షిప్స్ సో అదండి ఈరోజు మా రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం అండ్ వైభవలక్ష్మి పూజ అండ్ మా దీపాలు, కార్తీక దీపాలు ఆల్ ఇన్ వన్ మొత్తానికి అన్ని ఒక రోజులో అయిపోయాయి. మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాను ఏంటంటే, నేను కార్తీక మాసం అంటే ఇన్ని పూజలు చేయాలని నాకు నిజంగా తెలియదు. అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఏంటి నార్మల్ గా దేవుడికి దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం, దండం పెట్టుకోవడం ఇంతవరకే మాకు వచ్చు. నేను కార్తీక మాసం నాన్ వెజ్ తినకూడదు అనేది కూడా ఒక 2 years నుంచి నవీనక్కనే నేర్పించింది. అంతకుముందు అంటే మా ఇంట్లో ఎవరు చేయరు నిజం చెప్పాలంటే, అంటే అంత నాన్ వెజ్ కూడా తినరు అనమాట. కాబట్టి మాకు పెద్దగా అవే ఉండవు. నువ్వు చెప్పినందుకు నేను ఇయర్ కూడా చేస్తున్నా. సో నాతో దీపాలు వచ్చింది కదా, దీపాలు కూడా వెలిగిపిస్తున్నావు, వెలిగించావు, సో దానికి థ్యాంక్ యూ సో మచ్. దగ్గరుండి నాకు అంత హెల్ప్ చేసి దీపాలకి డెకరేషన్ ఇప్పటికి ఆ తర్వాత మెయిన్ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఉండి నాకు దగ్గరుండి పూజ చేయించినందుకు నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో నువ్వు ఆగలు, నువ్వు పాజ్ ఇయ్యట్లేవు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నా, మా అక్క గ్యాపీలే. వైరల్ వంటల్స్ అన్న ఛానల్ మీ అందరికి జడ్జి చేసింది ఈ రోజు నా ఛానల్లో. ఫుల్ గా ఉంది, హ్యాపీగా తిన్నాను నిజంగా. అంతేకాదండి సూపర్ డెకరేషన్ కూడా మా అక్క దగ్గరుండి చేసింది, మాతో కూడా చేయించింది. ఈ ఐడియా అంతా తనదే, ఎలా చేయాలి ఎలా అలాంటి దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట మా అక్క. మా అమ్మ ఇప్పుడు లేదు కానీ మళ్ళీ వీళ్ళు ముగ్గురు నుంచి మా అమ్మని పొగడకపోతే తిట్టుకుంటుంది. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చేయడానికి కారణం నవీనక్క వాళ్ళ మదర్, మా రామసీత గారు. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫ్రెండ్స్ బిజీగా ఉన్నారు చూడండి. మా అమ్మ హ్యాపీ ఇప్పుడు అందరికి మేము హాస్పిటల్ ఇచ్చాం కదా. పొద్దునంతా నవీనక్క గ్యాంగ్ వచ్చింది, గ్యాంగ్ అన్నమాట. మా అమ్మ వాళ్ళ గ్యాంగ్ వచ్చినప్పుడు చూడండి మా అమ్మ ఎలా వెళ్ళిపోతుంది. మామగారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏం చెప్పారో తెలియదు కానీ కరెక్ట్ అనేది. కానీ నాకు ఇద్దరే ఉన్నారు, మా అమ్మకి 70 మంది ఉన్నారు, 3 గ్యాంగులు కలిపి ప్లస్ సొంత పుట్టింటోళ్ళు. నేర్చుకో. సో అదండి ఇలా జరుగుతూనే ఉంటుంది ఆడోళ్ళ ముచ్చట్లన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా శివుడి ఆశీర్వాదం అండ్ లక్ష్మీదేవి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. జడ కూడా చాలా బాగుంది. వైభవలక్ష్మి పూజ పెట్టేటప్పుడు కమలం పూలు వెరీ నైస్.
నిజంగా నిన్ను ఏమంటారు మంచిగా రెడీ అవుతారని కూడా పొగుడుతా ఉంటారు అన్నమాట పూజలకు కూడా ఇంట్రెస్టింగ్ గా. కొంతమంది తిడతా కూడా ఉంటారు, ఇంత రెడీ అవ్వారు మీకా దేవుడిగా బయట కాన్సన్ట్రేషన్, మీకు రెడీ అవుతారు దేవుడి కోసం రెడీ అవ్వరా? ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఫంక్షన్ లకి రెడీ చేసి వెళ్తారు, దీంట్లో దేవుడి పూజకి రెడీ అవ్వరా? ఎవరండి మాట్లాడేది? మీరు ఇంత ఖర్చు పెట్టి చేసి ఏం నేర్పిస్తున్నారు? మేము ఇంత ఖర్చు పెట్టాలా ఇప్పుడు? ఉన్న వాళ్ళు ఉన్నంత. ఇప్పుడు నేను మామూలుగా రెడీ అవుతానండి, నా దగ్గర అన్ని లేవు కాబట్టి నేను అంత రెడీ అంటే మామూలు చెప్తున్నా. ఓపిక కావాలి, అలాంటి నగలు ఇవన్నీ పెట్టుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నంత చేయాలి, ఎంతలో ఉంటే అంత చేయాలి. కానీ ఉండి కూడా రెడీ అవ్వకపోతే అది వేరు. మాకు దేవుడు ఇచ్చే దాంట్లో దేవుడికి మేము రిటర్న్ ఇవ్వాలి, అంటే రిటర్న్ ఇవ్వలేము బట్ ఉన్న దాంట్లో మంచిగా జరుపుకోవాలి కాబట్టి చేస్తాం. రెడీ అవుతారు, ఫంక్షన్ రెడీ అవుతారు, బర్త్డే పార్టీలకు రెడీ అవుతారు, మీకు మీరు రెడీ అవుతారు, కానీ ఇంట్లో దేవుడి పండక్కి రెడీ అవ్వరా? అదే కదా, అంటే నన్ను తిట్టకండి, నేను పెద్దగా రెడీ అవ్వను, నాకు అంత ఓపిక లేదు. కానీ రెడీ అవ్వాలి, ఆడి అవ్వాలి, చూపుకున్న వాళ్ళు. రెడీ అయిన వాళ్ళని నేను తిట్టాను, నేను రెడీ అయిన వాళ్ళని తిట్టే వాళ్ళ గురించి మాట్లాడాను. సో అదండి మా పూజలు. మేము పూజ అంతా మీరు చూపిస్తే మీరు చూడరు కాబట్టి అది ఎడిటింగ్లో క్లిప్స్ షార్ట్స్ వేస్తాము, మిగతాది మీరు ఏది చూస్తారో అది ఎక్కువ వేస్తాము. అంటారు తెలుసా, పూజ ఇంతే చేశారా, మీరు రెడీ అవడం ఎక్కువ ఉంది, పూజ తక్కువ ఉంది అంటారు. మొత్తం పూజ చేస్తే మీరు చూస్తారా? 4 hours చేశాను నేను ఈరోజు పూజ, చూస్తారా? అది 4 minutes చేస్తే కూడా ఎఫ్ఎఫ్ చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే చక్కగా ఈరోజు పూజ అయింది, హ్యాపీగా ఉంది, అందరూ ముత్తైదులు అందరూ కలకలాడుతున్నారు ఇల్లంతా కూడా. సో మరోసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నవీన బ్లాగ్స్ తో పాటు మేడం అంతే ఛానల్ ని కూడా చూడండి, అలాగే వైరల్ గడ్డల ఛానల్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.